మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో సంఘమంతటికి హృదయపూర్వక వందనాలు. ఈ దినం మీ మధ్యలో లేకపోవటం ఎంతగానో బాధ కలిగించే విషయం. అయినను ప్రభు చెప్పాడు కదా, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమని. కాబట్టి దేవుడిచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి చెన్నై ప్రాంతం దేవుని వాక్యాన్ని అందించడానికి రావడం జరిగింది. ఇదే నాతో పాటు కూడా ఈ పరిచర్యకి మా ప్రియులు శాంసన్ గారు, రాజు, సుబ్బారావు గారు, తమ్ముడు ఫ్రెండ్స్, మన శాంసన్ గారి కుమారులు. అయితే ఈ దినం మీ ముందు ఒక ప్రశ్న ఉంచాలని నేను వచ్చాను ప్రియులారా. ఏంటంటే ఆ ప్రశ్న, బైబిల్లో దేవునికే పేరు పెట్టిన స్త్రీ ఎవరు? దేవునికి బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ పేరు పెట్టింది. ఆ స్త్రీ ఎవరు? బైబిల్ చూసి చదవండి, చెప్పండి, ఆ స్త్రీ ఎవరో తెలుస్తుంది. బైబిల్లో దేవునికే పేరు పెట్టిన స్త్రీ ఎవరంటే మనకందరికీ తెలుసు. అబ్రహాము శారాయిని వివాహం ఆడాడు. చాలా దినాల తర్వాత కూడా వాళ్ళకి పిల్లలు కలగలేదు. దాని మూలాన అబ్రహాము భార్య అయినటువంటి శారాయి యొక్క దాసినిచ్చి అబ్రహాముకి వివాహం చేయటం జరిగింది. కొద్ది దినాలకి శారాయి యొక్క దాసురాలు అబ్రహాము యొక్క హాఫ్ వైఫ్, అంతే కదయ్యా, ఫుల్ వైఫ్ కాదు, గర్భము ధరించింది. గర్భము ధరించగానే ఆ దాసి కంటికి యజమానురాలు ఎలా కనపడిందంటే నీచంగా కనపడింది. ఈరోజు చాలామంది పిల్లలు కనని వారిని నీచంగా చూస్తూ ఉంటారు. అది బైబిల్ సంబంధమైనది కాదు, బైబిల్కి వ్యతిరేకం. పిల్లలు కలిగిన వారు పిల్లల్ని లేని వారిని నీచంగా చూడటం బైబిల్కు విరుద్ధం. అయితే ప్రియులారా, నీచంగా చూడటం ప్రారంభించింది. అది తెలుసుకున్న, అది గ్రహించిన శారాయి అబ్రహాముతో వాదన పెట్టుకుంది. అబ్రహాం అంటాడు, నీ దాసి నీ చేతి కిందే, నీ కిందే ఉంది కదా, నీకు ఇష్టం వచ్చినట్లు చేయమన్నప్పుడు ఆ గర్భముతో ఉన్నటువంటి ఆ హాగర్ని శారాయి ఇబ్బంది పెట్టడం ప్రారంభించిన తర్వాత ఆ బాధలు తట్టుకోలేక శారాయి అక్కడి నుంచి, అబ్రహాము దగ్గర నుంచి, శారాయి దగ్గర నుంచి హాగరు పారిపోవటం జరిగింది. పారిపోయిన తర్వాత దేవుడు ఆమెను దర్శించాడు. నీకు ఒక బిడ్డ పుడతాడు, అతని పేరు ఇష్మాయేల్ అని పేరు పెట్టు, లెక్కించలేనంత గొప్ప సంతానంగా వారిని చేస్తానన్నారు. వారే ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి ముస్లిం సహోదరులు. వారు కూడా గొప్ప జనం అయ్యారు, చాలా దేశాల్లో ఉన్నారు, చాలా ప్రాంతాల్లో ఉన్నారు. ఇష్మాయేలు యొక్క సంతానము మన సహోదరుల యొక్క ముస్లింలు. అయితే దేవుడు ఆమెతో హాగరుతో మాట్లాడిన తర్వాత హాగరు దేవునికి ఒక పేరు పెట్టింది. ఆదికాండము 16వ అధ్యాయం 13వ వచనం మనము ధ్యానించుకున్నట్లయితే, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టెను. ఈరోజు హాగరుని చూచిన దేవుడు మనల్ని కూడా చూస్తున్నాడు. మన బాధలేంటో, మన శ్రమలేంటో, మన ఇరుకులేంటో, ఇబ్బందులేంటో సమస్తము దేవునికి తెలుసు. చాలామంది దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను చూడట్లేదు అని అనుకుంటున్నారు. కానీ నీ బాధని, నీ కష్టాన్ని, నీ వేదనని, నీ దుఃఖాన్ని రహస్యంగా నువ్వు చింతిస్తున్న ప్రతి చింతని దేవుడు చూస్తున్నాడు. ఒకానొక రోజుకి నీ పక్షాన్ని దేవుడు నిలబెడతాడు. హాగరుతో మాట్లాడిన దేవుడు మనతో ఎందుకు మాట్లాడు, మన పక్షాన్ని ఎందుకు క్రియ చేయడు? కాబట్టి ఈ స్త్రీ దేవునికే పేరు పెడుతుంది. మనము కూడా దేవుని మీద నమ్మిక ఉంచి, దేవుని మీద ఆనుకుంటే, ఆధారపడితే దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు, దీవిస్తాడు, ఆదరిస్తాడు. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. మీ కొరకు పాస్టరమ్మ మంచి వాక్యాన్ని ఈరోజు సిద్ధపరిచి ఉంటుంది. కాబట్టి అందరూ శ్రద్ధగా విందాం. అందరూ వినయ విధేయతలతో సంఘములో కూర్చుందాం. దేవుడి చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్.